నిన్న మనం ఏం నేర్చుకున్నాము? పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి, ఇంకా హెడ్డింగ్ ట్యాగ్ గురించి నేర్చుకున్నాం గదా ఇంకా ఒకవేళ ఆ వీడియో చూడకపోతే గనక అది చూసి చూడు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటర్వ్యూ క్వెషన్ ఇంపార్టెంటు. ప్రతి ఒక్క వీడియో ఇంపార్టెంటు. నువ్వు అన్నీ కంప్లీట్ చేస్తేనే నేను జాబ్ ఇప్పించగలను. ఓకేనా? అండ్ ఈరోజు మనం ఏం నేర్చుకుంటాము అనంటే టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్ గురించి నేర్చుకున్నాము. మనము వర్డ్ డాక్యుమెంట్ గానీ, ఎక్సెల్ డాక్యుమెంట్ గానీ చూస్తే మనకి బోల్డ్ జేయడానికి టెక్స్ట్‌ని, లేకపోతే మనం టెక్స్ట్‌ని ఇటాలిక్ లాగా చేయడానికి మనకి బటన్స్ ఉన్నాయి కదా! సేమ్ అలాగే మనకి హెచ్‌టీఎంఎల్‌లో గూడా బి అనే ట్యాగ్ అండ్ ఇంకా ఐ అనే ట్యాగ్ అనేటివి ఉంటాయి. ఓకేనా? సో, ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ 2 ఎలిమెంట్స్‌ని యూజ్ చేసి మనం హెచ్‌టీఎంఎల్‌ని బోల్డ్ లాగా లేకపోతే ఇటాలిక్ లాగా చూపించొచ్చు. ఓకేనా? ఇది బోల్డ్ ట్యాగ్ అండ్ బి ట్యాగ్ అనేటివి ఓన్లీ విజువల్ ఓన్లీ స్టైల్ కోసం వాడతామనమాట. ఓకేనా? నువ్వు హెచ్‌టీఎంఎల్‌కి స్పెషల్‌గా చెప్పాలనుకుంటున్నావు. ఇది స్ట్రాంగ్ టెక్స్ట్ అని. అప్పుడు నువ్వు యూజ్ చేయాల్సిన ట్యాగ్ ఏంటి? స్ట్రాంగ్ అనే ట్యాగ్‌ని మాత్రమే వాడాలి. బి అనే ట్యాగ్ అందరూ వాడతారు. ఓకేనా? నువ్వు కూడా బి ట్యాగ్ వాడడం వల్ల యూజ్ లేదు. అందుకే చెప్తున్నా. స్ట్రాంగ్ అనే ట్యాగ్‌ని ఎక్కడెక్కడ వాడాలో అక్కడక్కడ వాడాలి. మనం టెక్స్ట్‌ని స్ట్రాంగ్‌గా చూపిస్తున్నాము అండ్ అట్ ది సేమ్ టైమ్ అది ఇంపార్టెన్స్ అనేది చెప్తున్నాము. దాని మీనింగ్ అనేది అది. స్ట్రాంగ్ అనేది ఇంపార్టెన్స్ కోసం యూజ్ చేస్తామనేది గుర్తుపెట్టుకో. ఓకేనా? సేమ్ అలాగే ఐ అనే ట్యాగ్ ఉంది. ఇటాలిక్ టెక్స్ట్‌ని చూపించడానికి. సేమ్ అలాగే మనకి ఈఎం అనే ట్యాగ్ కూడా ఉంది. ఈఎం ట్యాగ్ ఎందుకు వాడతాము? ఎంఫసైజ్డ్ టెక్స్ట్ అని ఇంపార్టెన్స్ కోసము, స్టైలింగ్ కోసము మనము ఐ అనే ట్యాగ్‌ని నార్మల్‌గా వాడతాం. ఓకేనా? స్టైల్ కోసము. కానీ ఎంఫసైజ్డ్ టెక్స్ట్ అని కన్వే చేయడానికి బ్రౌజర్‌కి మనం వాడాల్సిన ట్యాగ్ ఏంటి? ఈఎం ట్యాగ్. మనకి టెక్స్ట్ ఫార్మాటింగ్‌లో కూడా 2 ఇంటర్వ్యూ క్వెషన్‌లున్నాయి. అదొకటి ఫస్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బి ట్యాగ్ అండ్ స్ట్రాంగ్ ట్యాగ్ అని అడుగుతాడు ఇంటర్వ్యూలో. అప్పుడు నువ్వేమని ఆన్సర్ చేయాలి దానికి? బి ట్యాగ్ ఈస్ ఓన్లీ విజువల్ పర్పస్. స్ట్రాంగ్ ట్యాగ్ కన్వేస్ ఇంపార్టెన్స్ టు ద బ్రౌజర్ అని చెప్పాలి ఓకేనా? ఇది ఇంపార్టెంట్ క్వెషన్. ఇక రెండవది క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐ ట్యాగ్ అండ్ ఈఎం ట్యాగ్ అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి? ఈఎం ట్యాగ్ కన్వేస్ ఎంఫసైజ్డ్ టెక్స్ట్ అని చెప్పాలి. ఐ ట్యాగ్స్ ఓన్లీ షోస్ ద ఇటాలిక్ టెక్స్ట్ అని చెప్పాలి ఓకేనా? ఈ 2 క్వెషన్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండిటి క్వెషన్ మీద ఒక క్వెషన్ అడుగుతారు పక్క ఎవరైనా ఒకరు. ఓకేనా? నువ్వు ఇంటర్వ్యూకెళ్ళావంటే సరే, ఈ క్వెషన్స్ అడగకుండా నిన్ను రిలీజ్ చెయ్యరు. అర్థం చేసుకో ప్రతి ఒక్క క్వెషన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వీడియో చదువుకో. ఓకేనా?